లక్కీ కథల లోకం. ఒక రాజ్యంలో పాలమీగడలాంటి ప్రతిబింబంతో ఒక రాజకుమారి ఉండేది. ఆమెకి ఎప్పుడూ కూడా ఒకటే ఆలోచన. నాకు నేను అనుకునేటట్టుగా రాజకుమారుడు వచ్చి నా చెయ్యి పట్టుకుని తన లోకానికి తీసుకుని వెళ్ళాడని అనుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ రాజకుమారి కొంతమంది చెలిగతులతో కలిసి అడవిలో విహారానికి వెళ్తుంది. అలా నడుస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద పులి గాండ్రింపు వినిపిస్తుంది. పులి గాండ్రింపు వినపడగానే యువరాణిని ఒంటరిగా అక్కడే వదిలిపెట్టి చెలిగత్తులు అందరూ కూడా పారిపోతారు. రాజకుమారి భయంగా ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. అలా చూస్తూ ఉన్న యువరాణికి వెనక ఎవరో ఉన్నారు అనిపించి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా ఏదో నీడలాగా కనిపించి ఒక మెరుపులో రాకుమారుడు కనిపిస్తాడు. రాకుమారుడును చూస్తూ అలా ఉండిపోతుంది యువరాణి. నేను నీ కలల రాకుమారుణ్ణి వచ్చాను అని అంటాడు. రాకుమారుడు యువరాణి చెయ్యి పట్టుకుని ఒక కొత్త ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ అంతా కూడా ఏదో తెలియని లోకంలాగా యువరాణికి కనిపిస్తుంది. అలా మాట్లాడుతూ ఉండగానే మెల్లగా రాకుమారుడు మెరుపులాగా మాయమైపోతాడు. అది చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. యువరాణి ఏడుపు వినిపించి మహారాజు ఏమైనది అని కంగారుగా లోపలి పిలుస్తూ వస్తాడు. అది విని యువరాణి నిద్రలేస్తుంది. ఒక్కసారిగా లేచి ఇది అంతా కళనా అని ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుంది. ఏమైనది తల్లి అని మహారాజు ఓదారుస్తాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఇది రాజులనాటి కాలం కాదు, ఇది కలియుగం. కలలు నిజమవుతాయని ఆశించడం కంటే వాస్తవాన్ని గ్రహించడం ముఖ్యం. అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.